నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ వానాకాలం పోయి యాసంగి వచ్చినా రైతు బంధు రాలేదన్న కేటీఆర్ నాడు గల్లా ఎగరవేసిన రైతులు నేడు నేల చూపులు చూస్తున్నారని ఆవేదన మళ్లీ ఫుడ్ పాయిజన్ తో మాగనూరు స్కూల్లో 40 మందికి అస్వస్థత నిరసన తెలపకుండా మాజీ ఎమ్మెల్యే చిట్టెం సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ 29న దీక్షా దివస్ కు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు సక్సెస్ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావర్పూర్ పోరాటం అర్ధరాత్రి దాటే వరకు రోడ్డుపై బైఠాయింపు ఉద్రిక్తం వస్తున్న బంగారం రేట్లు 2 రోజుల్లోనే 2400కు పడిపోయిన ధర బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తమిళనాడు సహా ఏపీలో భారీ వర్షాలు బడి పిల్లల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతోంది. స్కూళ్లు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించలేక విద్యార్థులను బలి తీసుకుంటోంది. తాజాగా మాగనూరు పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మక్తల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల బాధ వింటుంటే కళ్ల వెంట నీళ్లొస్తున్నాయి. కన్న బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు బంధువులు తల్లడిల్లిపోతున్నారు. సర్కార్ బడిలో నిత్యకృత్యమైన ఫుడ్ పాయిజన్ ఘటనలపై జనం మండిపడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నది. నాణ్యమైన తిండి పెట్టకుండా బడి పిల్లలను బలి తీసుకుంటోంది. మొన్నటి వాంకిడి గురుకుల విద్యార్థిని శైలజ మరణం మరవక ముందే మంగళవారం నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న గంట తర్వాత వాంతులు విరోచనాలతో తరగతి గదుల్లోనే కుప్పకూలారు. కడుపు నొప్పితో విలవిల్లాడారు. ఉపాధ్యాయుల ముందే వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని బైకులు ఆటోల్లో మాగనూరు పీహెచ్సీకి అక్కడి నుంచి మక్తల్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 28 మందిని మక్తల్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అందులో 9వ తరగతి చదువుతున్న నేత్ర రూప పరిస్థితి మరింత సీరియస్ గా ఉండటంతో మక్తల్ నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానాకు పంపించారు. ప్రస్తుతం మక్తల్ ప్రభుత్వ దవాఖానాలో 26 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది కోలుకోవడంతో ఇళ్లకు పంపించారు. అన్నంలో ఏమన్నా తెలియదు, నీళ్ళలో తెలియదు. ఇంకా 3 గంటల నుంచి వాంతి చేసుకున్నారు. ఇంకా ఏమంటే ఏమవుతుంది తెలియదు, ఏమిట్లో ఏమన్నా తెలియదు. నాకు కడుపు వస్తుంది, చక్కెర వస్తుంది, అందరికి ఇట్లా అవుతుంది. తిన్న తర్వాత గంట తర్వాత అయింది. అన్నం తిన్నాము, వంకాయ కూర తిన్నాము అంతే. నీళ్ళల్లో ప్రాబ్లం ఉందా, అన్నంలో ప్రాబ్లం ఉందా తెలియదు. కడుపు నొప్పి అవుతుంది అంతే.
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో అధికారులు తమ వైఫల్యం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి బేకరీలు, కిరాణా షాపుల్లో అమ్మేవన్నీ నాసిరకం ఫుడ్ గా తేల్చారు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు వివిధ బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని, బయటి తిండి వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటూ నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రకటన విడుదల చేశారు. అయితే అధికారుల ఆరోపణలను విద్యార్థులు, తల్లిదండ్రులు ఖండించారు. అసలు బయటికే వెళ్లకుంటే చిరుతిళ్లు ఎలా తిన్నామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. స్కూల్లో అన్నం తినడంతోనే ఫుడ్ పాయిజన్ అయిందని స్పష్టం చేస్తున్నారు. రేవంత్ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని పూర్వ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే పాఠశాలలో పదే ఫుడ్ పాయిజన్ కావడం రేవంత్ సర్కార్ వైఫల్యం కాదా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా నిలదీశారు. అటు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఒకే పాఠశాలలో వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకునే నాదుడే లేడని, రేవంత్ సర్కార్ కు పిల్లల ప్రాణాలు అంటే లెక్కే లేదని చిట్టెం నిప్పులు చెరిగారు. ఎందుకు చనిపోతున్నారు పిల్లలు ఇట్లా ఈ విధంగా ఫుడ్ పాయిజన్ తో ఎందుకు ఇట్లా అవుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు స్పందించడం చేస్తారు వాస్తవం చెప్పాలంటే. రేపటి నాడు మిమ్మల్ని కూడా ఆశించే విధంగా మీరు చూసుకోండి. ఎట్లా తిడుతున్నారు సార్? ఎందుకు తిట్టించుకుంటున్నారు సార్? మీరు మంచిగా ఉండలేరా? మంచిగా చేయలేరా ప్రజలకు? మీరు చేయండి, మంచిగా చేయండి. మా కేసీఆర్ సార్ చేసిన దానిలో 10% చేయండి కనీసం. ఏది లేదు. మేము రాజకీయమని కాదు, ఒక మంచిగా ఒక మానవత్వంతోనే చెప్తున్న మాట ఇది. ఇక మాగనూరు పాఠశాలలో వారం రోజుల్లో ఫుడ్ పాయిజన్ కావడం ఇది 3వసారి. గత నెల 20న మధ్యాహ్నం భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ దవాఖానకు తరలించారు. 21న మళ్లీ పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు బయటపడేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం సొంత ఖర్చుతో భోజనం పెట్టించారు. ఇలా సీఎం సొంత జిల్లాలో రోజుకో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కలుషితాహారం తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు తల్లడిల్లిపోతున్నారు. సర్కార్ బడిలో నిత్యకృత్యమైన ఫుడ్ పాయిజన్ ఘటనలపై మండిపడుతున్నారు. గతంలో 20 తారీఖు జరిగిన సందర్భం మళ్ళీ రెండోసారి కూడా పునరావృతం అయింది. గతంలో ఏదైతే వంట నుంచి ప్రమాదంగా మారి ఫుడ్ పాయిజన్ జరిగిందో, రెండో రోజు కూడా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉంది. ప్రభుత్వ పరంగా నాణ్యమైన సరుకులను సప్లై చేయకపోవడం వల్లే విద్యార్థులకు ఈ విధంగా జరిగిందని. పిల్లలు ఒక పూటైనా కడుపు నిండా భోజనం చేస్తారనుకుంటే పురుగుల అన్నం పెట్టి వారిని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా ఇవాళ మాగనూరు మండల కేంద్రంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇలా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కానీ ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. సో దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కి తరలించినట్లు మనకు సమాచారం అందుతుంది. డీటెయిల్స్ ఏంటి? మమత, ఇవాళ తెల్లవారుజామున మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే మాగనూరులో వరుసగా 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. గత వారం బుధవారం, గురువారము, నిన్న మళ్ళీ 3వసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే అధికారులు ఈ ఫుడ్ పాయిజన్ కేవలం బయట ఆహార పదార్థాలు తినడం వల్లే జరిగిందంటూ నిన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నా
కూర్చుంటారనేటటువంటి అనుమానంతో పోలీసులు ఆయన ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అయితే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే చిట్టెం అరెస్టుకు నిరసనగా ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మక్తల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాకుండా బీఆర్ఎస్ నేతలు అన్ని మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను పోలీసులు తెల్లవారుజాముల నుంచే అరెస్ట్ చేయడం, అరెస్టుల పర్వం తెల్లవారుజాము నుంచే కొనసాగింది. మక్తల్ బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి, మక్తల్ టౌన్ ప్రెసిడెంట్ హనుమంతును కూడా పోలీసులు అరెస్ట్ చేసి నర్వా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఈ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. గత వారం రోజుల్లో 3 సార్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటన మీద మొదటి నుంచి కూడా రామ్మోహన్ రెడ్డి గలమెత్తుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ వరుస ఘటనలు జరుగుతున్నాయని, వీటి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆయన విమర్శిస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను ఆయన పరామర్శించారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత గురువారం రోజు విద్యార్థులకు రెండోసారి పురుగుల అన్నం పెట్టడంతో సొంత ఖర్చులతోటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఆయన అరేంజ్ చేశారు. అయితే నిన్న కూడా మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరగడంతో నిన్న కూడా ఆయన మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు దిగుతుందనేటటువంటి అనుమానంతో ఇవాళ పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. ఎవరికి మిగతా మక్తల్లో ఉన్నటువంటి మాగనూరు, కృష్ణ, ఉట్కూరు మండలాలకు సంబంధించి నర్వా మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ల బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈ ఫుడ్ పాయిజన్ ఘటన మీద ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ప్రభుత్వం పరువు పోతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ముందస్తు అరెస్టులు కొనసాగాయి. మక్తల్ మాజీ ఎమ్మెల్యే మొదటి నుంచి కూడా ప్రభుత్వము చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం గాని ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం మీద ప్రశ్నిస్తున్నందుకే ఇవాళ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో 3 సార్లు జరిగినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి బయట చిరుతిళ్ళు తినడం వల్లే అయిందని చెప్పి పోలీస్ కలెక్టర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇవన్నీ అసత్యమైనటువంటి ఆరోపణలు అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. విద్యార్థులు ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. ఉదయం 9 గంటలకు పోయిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు కూడా వారెవరు బయటికి వెళ్ళలేదు. కేవలం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాతనే మధ్యాహ్న భోజనం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి విద్యార్థులు కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ వాదన మాత్రం ఇంకోలా ఉంది. బయట చిరుతిళ్ళు 14 చోట్ల విద్యార్థులు కొనుక్కొని తినడం వల్లే అయిందని చెప్పి ప్రభుత్వం ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. విద్యార్థులు మాత్రం ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం అంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మాత్రం అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నిరసన చేపట్టాలని ప్లాన్ చేశారనేటువంటి అనుమానంతో ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనికి సంబంధించి మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కూడా చేశారు. ఇటు మక్తల్ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి ఈ విషయం మీద తరచూ మాట్లాడడము, విద్యార్థులకు ధైర్యం చెప్పడం వంటి అంశాలతోనే ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే నిన్న ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ హాస్పిటల్లో మాత్రం 2 విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు. నేత్ర దీపిక అనేటటువంటి అమ్మాయి కొంచెం ఆరోగ్యం విషమించడంతో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలో టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. చేసిన తప్పులు వరుసగా మూడు సార్లు ఘటనలతో
ప్రజలు తిరగబడతారనేటటువంటి అంశంతోనే ఈ అక్రమ అరెస్టులు నిర్బంధాలు కొనసాగుతున్నాయి. మమత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనికి నిరసనగా ఇవాళ మాగనూరు మండల కేంద్రంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నారాయణపేట జిల్లాలో రేవంత్ సర్కార్ దౌర్జన్యానికి పాల్పడుతోంది. అడుగడుగునా నిర్బంధాలతో ఆటవిక పాలన కొనసాగిస్తోంది. మాగనూరు పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఖండిస్తూ నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత ఆశిరెడ్డి, జుట్ల హనుమంతు సహా పలువురిని అరెస్ట్ చేసి నర్వా పిఎస్కు తరలించారు. అర్ధరాత్రి పూట మక్తల్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అన్ని మండల కేంద్రాల్లో ఉన్న నాయకులను అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇళ్లలో చొరబడి అరెస్ట్ చేయడము చాలా అత్యంత హేయమైన పరిస్థితి. నిన్న మాగనూరు హై స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి సంఘటన యావత్ తెలంగాణ సమాజమే చూసింది. ఇది ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పడి అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా వారిని తీసుకొచ్చి భిన్నమైనటువంటి పోలీస్ స్టేషన్లో తరలించడము, దానికి సరైన కారణాలు చెప్పకపోవడము చాలా దారుణమైన విషయం. ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడము, నిరంకుశ పాలనకు నిదర్శనం. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేరం ఉంటే ఒక సంఘటన జరిగి వారం కూడా కాలేదు, మళ్ళీ అదే స్కూల్లో సంఘటన జరిగింది. సిగ్గుతో తల వంచుకునేది పోయి దాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు, రాష్ట్ర నాయకులు వస్తారేమో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దాన్ని ప్రశ్నిస్తారేమనే దురుద్దేశంతో ముందస్తుగా అరెస్ట్ చేయడంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు మండల హెడ్ క్వార్టర్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మళ్ళీ ఒక్కసారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై మక్తల్ హాస్పిటల్కు తరలిస్తే అక్కడ గౌరవ మాజీ శాసనసభ్యులు గారు ఇమీడియట్గా హాస్పిటల్కి పోయి పిల్లల్ని పరామర్శించడం జరిగింది. దాన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అలా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఆలోచన చేయాలి. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద గురుకులాలు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఫుడ్ పాయిజన్ అయికాసి పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఒకప్పుడు ఈ పేద విద్యార్థుల కొరకు గురుకులాలు వేల కొద్ది ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గురుకులాలకి ఒకప్పుడు పోటీ పడేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో పోంటి బెడ్లు ఎంకులాడుకునే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నారాయణపేట జిల్లా మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్టుకి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. చిట్టెం అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించారు.
పోలీసుల తీరు నిరసిస్తూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నారాయణపేట జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మాగనూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదా అని నిప్పులు చెరిగారు. విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలు విడనాడాలని హరీష్ రావు సూచించారు. అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మానుకోవాలన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ అని, అక్రమ అరెస్టులు నిర్బంధాలతో ప్రజా తిరుగుబాట్లను అణచివేయాలనుకోవడం మూర్ఖత్వమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కార్యకర్తల ముందస్తు అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతుందన్నారు. మాగనూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందన్నారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను నిర్బంధిస్తూ తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణచివేతలను పునరావృతం చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
కాంగ్రెస్ కరుకుగుండెలు కరిగేదెన్నడు, రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాసంగి పోయి వానకాలం వచ్చిందని, వానకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చిందని, నాడు గల్లా ఎగరవేసిన రైతు నేల చూపులు చూస్తున్నాడని కేటీఆర్ అన్నారు. నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మ నూన్యతతో తన్లాడుతున్నాడన్నారు. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైపోతున్నా రైతు భరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదన్నారు. 2 విడతలుగా 20,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు. 31,000 కోట్ల రుణమాఫీ అని ప్రకటించి కేవలం 17,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసి తాంబూలాలిచ్చాం, తన్నుక చావండి అంటున్నారన్నారు. 15,000 రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారని, 12,000 రైతు భరోసా కోసం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో 2 పంటలకైనా రైతు బంధు, 3వ పంటకి ఇవ్వరా అనే అధికారం కోసం బీరాలు పలికారని, మరిప్పుడు మొదటి పంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో, ఎప్పటి నుంచి ఇస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. రైతు భరోసా సాయం 0, రుణమాఫీ 0, రైతు బీమా గుండు 0 చేశారని కేటీఆర్ విమర్శించారు. ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈ నెల 29న దీక్షా దివస్ ను ఘనంగా జరుపుకోనుంది తెలంగాణ. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు అన్ని జిల్లాల్లో దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో దీక్షా దివస్ సన్నాహ సమావేశం నిర్వహించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివాస్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. ఏడాది పాలనలోనే ప్రజల నుంచి ఇన్ని తిట్లు తిన్న పాలకుడు ఎవరూ లేరని సీఎం రేవంత్ కు చురకలందించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. త్యాగాలతో తెలంగాణ సాధించిన అనితర సాధ్యుడు కేసీఆర్ అని ప్రశంసించారు. ఇక నవంబర్ 29న జరిగే దీక్షా దివాస్ ను జయప్రదం చేయాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. దీక్షా దివాస్ ను జయప్రదం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీక్షా దివాస్ నాడు కేసీఆర్ దీక్ష, ఉద్యమ కాలం నాటి ఫోటో ప్రదర్శన జరపాలని జగదీష్ రెడ్డి చెప్పారు. యాదగిరి, భువనగిరి జిల్లాలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది. యాదాద్రి వ్యాప్తంగా గ్రామ మండలాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. 2009 నవంబర్ 29న తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్షతోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది అన్నారు నేతలు. కేటీఆర్ పిలుపు మేరకు దీక్షా దివాస్ రోజున పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీక్షా దివాస్ లో గులాబీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరో పోరాటం ప్రారంభమవుతుందని చెప్పారు. దీక్షా దివాస్ కు సంబంధించిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. $60 లక్షల బీఆర్ఎస్ సైన్యమంతా కలిసి దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి గుర్తు చేసుకునే విధంగా దీక్షా దివాస్ కార్యక్రమం చేయాలని కోరారు. వరంగల్ భూపాలపల్లిలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో సత్యవతి రాథోడ్ తో పాటు గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. దీక్షా దివాస్ ను జయప్రదం చేయాలని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, సుంకె రవిశంకర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కరీంనగర్ పట్టణంలో జరిగిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డపై దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తాతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీక్షా దివాస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని అన్నారు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి. ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ కు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి రావాలని కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ భవన్ లో జరిగిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్టమధు పాల్గొన్నారు. ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జాజల సురేందర్, హనుమంత్ సిండే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజుబుద్దీన్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీక్షా దివాస్ లో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని స్పష్టం చేశారు. ఏడాది పాలనలోనే ప్రజల నుంచి ఇన్ని తిట్లు తిన్న పాలకుడు ఎవరూ లేరని సీఎం రేవంత్ కు చురుకలంటించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఒక కాడికి పోతున్న గడ బంజారా హిల్స్లో ఈ సిటీ సెంటర్ మాల్ ఉంటుంది. గిడ మూల మీద రెయిన్బో హాస్పిటల్ కాడ, ఆ మూల మీద సిగ్నల్ కాడ ఆగినాం. ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో వచ్చి ఆగితే ఆటోలోకి వెళ్ళి ఆ తమ్ముడు నమస్తే అన్న అంటే నమస్తే అని అద్దం ఇచ్చిన నేను కూడా. ఆయన పేరు మహమూద్ అట. అరే బర్బాద్ హోగే సాబ్, కేసీఆర్ సాబ్ జానే కే బాద్ బర్బాద్ హోగే, ఇది క్యా హే ఏ అని మొదలు పెట్టిండు. ఇక ముచ్చట పెడుతున్నాయి ఆయన మంచిగా ఆటో కాడ సిగ్నల్ అడ్డదాడ ఏం చేయాలి ఇద్దరం ముచ్చట పెడుతున్నాం. బర్బాద్ హోగే సాబ్ అంటే క్యా కర్నా ఫిర్ నేను అన్న అంటే ఏమంటాడు, కుछ करो ना साहब अన్నాడు. अरे क्या करो भाई, मैं एक वोट का सज़ा, एक गलती का सज़ा 5 साल है, क्या करेंगे फिर, 5 साल का सज़ा है बोल के मैं बोला. उन्होंने क्या पूछे मालूम मेरे को, साहब कोई तरकीब नहीं है क्या, ఏం ఉపాయం లేదా అంటుండు. అని అన్న ఏం లేదు రా, ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం, ఒక తప్పు చేస్తే 5 ఏళ్ళు పస్తాయించాలి, గట్లే ఉంటుంది, ఏం చేస్తాం అని చెప్పిన. కానీ మీరు నమ్మరు, నేను చెప్తే ఒక్క కాడ అయితలేదు ఇట్లా. నాకు ఏడబోతాడు, మొన్న నాంపల్లి కోర్టుకోతే మీరు అందరు వచ్చారు. మళ్ళీ నేను వాపస్ పోతున్నా, ఆ సిగ్నల్ కాడ ఆగిన. ఆడ ఆగితే ప్రామిస్ చెప్తాను, ఒక లేడీ, ఆమె నాకు ఎవరో తెలియదు, నేను ఎవరో, ఆడ ఆగినాం. ఒకళ్ళు చూసి అలో అని వచ్చారు, ఫోటో దిగిరు. దిగంగానే ఒక లేడీ వచ్చింది, చాలా వరస్ట్ ఉన్నాడు వీడు అంటది. ఎవరమ్మా ఆంటీ, రేవంత్ రెడ్డి. అరే తిట్టుడు ఎట్లా తిరుగుతుందంటే ఆమెకి ఏదో, ఆమె నిన్ననే ఇంటికి వచ్చేమో చక్కెర ఎత్తుకపోయినట్టు తిరుగుతుంది ఆమె. వరస్ట్ అని తిరుగుతున్నది. అంటే ఇవాళ నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా నాకు 47-48 ఏళ్ళు, నేను కూడా దగ్గర 35 ఏళ్ళకి వెళ్ళి, ఎందుకంటే మా నాన్నగారు రాజకీయంలో ఉండే కాబట్టి దగ్గరికి వెళ్ళి చూస్తున్నా రాజకీయాన్ని, ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను అని చూస్తున్నా. ఇంత తొందరగా గిన్ని తిట్లు తిన్నోని అయితే ఎవరిని చూడలేదు నేను ప్రపంచంలో. అరే రే రే రే, ఆ తిట్లు కూడా
ఆ తిట్లు కూడా అమ్మతోడు చెప్తున్నా. ఇంకోడు ఎవడన్నా రేషమ్మనోడైతే దుంకి చచ్చిపోవాలి. కానీ బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. బతిమలాడుకునే పరిస్థితి ఆయనకు, ముఖ్యమంత్రికి. మీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు, నా పదవికి గౌరవించుర్రి, దండం పెడతా. ఎవడన్నా గట్ట చెప్పుకునే పరిస్థితి ఉంటుంది, నాకు అర్థం కాదు. మంచి పనులు చేయి, ఆటోమేటిక్గా గౌరవం దక్కుతుంది. గౌరవం అడుక్కుంటూ వస్తుందా? గౌరవం అడుక్కుంటూ వస్తుందా? రాదు. ఇక ఆయనకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎత్తు కుర్చీలు వేసుకొని కూర్చుంటాడు, టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎత్తు కుర్చీలు వేసుకోగానే ఏమనుకుంటున్నా, ఆయన పెద్దోళ్ళు అయిపోయినా అనుకుంటున్నాడు. ఎత్తు కుర్చీలలో కూర్చుంటే పెద్దోళ్ళు గారు, మంచి పనులు చేస్తే ప్రజల మనసు గెలుచుకుంటే, కేసీఆర్ లెక్క ప్రేమిస్తే తెలంగాణను, గప్పుడు పెద్దోళ్ళు అవుతారు. ఆయనకు అది అర్థమవుతలేదు. గమ్మత్ ఏంటంటే పాపం ఆ మనిషి ఎట్లయిపోయిందంటే ఖయాలు తప్పింది కొద్దిగా. మీరు చూడుర్రి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు, కేసీఆర్ కనబడకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్క మొలవకుండా చేస్తారట. కేసీఆర్ మొక్కనా? కేసీఆర్ మొక్క కాదు, కేసీఆర్ గారు ఆ పాలమూరులు ఉంటుంది ఒకటి, ఏం మర్రి సార్ అది, పిల్లల మర్రా, ఊడల మర్రి. కేసీఆర్ ఊడల మర్రి, ఒక గిన్ని ఊడలను తయారు చేసిండు కేసీఆర్. ఇంకా ఇటువంటి ఇంకా లక్ష ఉన్నాయి బయట. కేసీఆర్ అట మొక్కనట, ఆ మొక్కని ఈయన దొక్కుతారట. ఏం చెప్పాలి ఇక బాధ. మూసీ బాధితులు, హైడ్రా బాధితులు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ముళ్ళు ఇవాళ గవర్నమెంట్ చేతిలో, కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం అనుకుంటే వాళ్ళందరూ దారి కడుతున్నారు. ఎక్కడికి దారి కడుతున్నారు? తెలంగాణ భవన్కు, టీఆర్ఎస్ భవన్కు వస్తున్నారు. ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్ అయ్యింది. ప్రతి ఒక్కళ్ళకు ఇది ఒక అడ్డా అయింది. కేసీఆర్ గారి దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితులు ఆ సంచలన నిర్ణయానికి దారితీసినాయి, ఏం జరిగింది, ఆ నేపథ్యం అంతా ఒక్కసారి నెమరేసుకోవాలి, యాద్ చేసుకోవాలి. ఎట్లా ఇలా మాట్లాడతారు కొంతమంది, ఏదో చాక్లెటో పిపర్మెంటో ఇచ్చినట్టు తెలంగాణ ఇచ్చినాం అని మాట్లాడతారు. ఉత్తగానే ఇచ్చిండ్రా? ఎంత పోరాటం, ఎంత త్యాగం, ఎంతమంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది, ఇవన్నీ యాద్ చేసుకొని, ఎంతమంది విద్యార్థులు, యువకుల బలిదానాలు, ఇవన్నీ కూడా ఏమేం జరిగినాయి ఆ రోజుల్లో అన్నీ యాద్ చేసుకునే రోజు దీక్షా దివస్. కాబట్టి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందాం అందరం కూడా కలిసికట్టుగా అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ. మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. త్యాగాలతో తెలంగాణ సాధించిన అనితర సాధ్యుడు కేసీఆర్ అని ప్రశంసించారు. పదవీ త్యాగంతో తెలంగాణ పోరాటాన్ని మొదలుపెట్టి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి స్వరాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మధుసూదనాచారి మెచ్చుకున్నారు. తన చుట్టూ కటిక చీకటి అలుముకొని ఉన్న దాన్నన్నింటినీ ఛేదించి రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నం, ప్రయోగం నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ఒక అవకాశంగా తీసుకొని, అది స్థానిక సంస్థల ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, తెలంగాణ అననటువంటి పార్టీలతోని తెలంగాణ అనిపించడమైనా, తర్వాత ఆ సందర్భాన్ని బట్టి తెలంగాణ వాదం బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, బలహీన పడినటువంటి పరిస్థితులలో మళ్ళీ ఆ వాదాన్ని బలంగా తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన మొత్తం త్యాగాలే. చివరిగా మనిషి కోరుకునేటేంటిది రెండు. రాజకీయ నాయకులు ఎవరైనా కోరుకునేది మొదటిది పదవి, తర్వాత తన ప్రాణం బాగుండాలని కోరుకుంటారు. పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి నిర్ణయాన్ని ఈ ప్రపంచంలో ఏ నాయకుడు తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి మన నాయకుడు కేసీఆర్ అయితే, ఆయనతో మనమందరం ఇంత సుదీర్ఘకాలంగా పనిచేయడమే ఈ జన్మకు మనందరికీ దక్కినటువంటి అపురూపమైనటువంటి గౌరవం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం.